వీర హనుమాన్ తరువాయి భాగం. హనుమంతుడు అయోధ్యను చేరే దారిలో ఉన్న వాల్మీకి ఆశ్రమంలో దిగి వాల్మీకి మహామునికి నమస్కరించి, మహానుభావ, ఎందుకిలా జరిగింది అని అడిగాడు. వాల్మీకి చిరునవ్వు నవ్వి, హనుమంత, రాజ్యపాలన ఎంత కఠోరమైనదో, శంభూకుడు లాంటి పరమసాధువైన నిరపరాధుల అధికార వర్గాల వారి ప్రాబల్యం వల్ల ఎలా బలి అవుతుంటారో అనే కాక, కాని పని అని తెలిసి కూడా పాలకుడి పాపం మూటగట్టుకోవలసి ఉంటుందని, మాయావులను పాపిష్టి నోళ్ల నుండి వెలువడిన విషబీజాలు పామర ప్రజల్లో చెలరేగకుండా ఎలాంటి త్యాగాలు చేయవలసి ఉంటుందో నిరూపణ కావడానికే ఇలా జరుగుతుందని నీకు తెలుసు. నేను వేరే చెప్పాలా అని అన్నాడు. హనుమంతుడు వాల్మీకి ఆశ్రమంలో సీత ఉండిన కుటీరాన్ని, లవకుశులు చెట్ల బొదలపై బాణాలతో పెట్టిన గుర్తుల్ని తనివితీరా చూచాడు. సీత సంచరించిన నేలను కళ్ళకొద్దుకొని అయోధ్యకి ఎగిరాడు. హనుమంతుడు ఎగురుతూ అయోధ్యను చేరి రాజభవనం ముందు ఉద్యానవనంలో వాలాడు. అక్కడ కుశలవులు విల్లు విద్యలో వినోదిస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య బాణాలతో ఒంటి స్తంభం మేడ ఎత్తుగా లేచుంది. లవకుశులు హనుమంతుడిని చూసి కనుసైగలు చేసుకొని ఇద్దరు హనుమంతుడి చుట్టూరా బాణాలు కొట్టి కంచెనెట్టారు. మాయావి, ఎవరు నువ్వు అని గద్దించాడు లవుడు. లవుడిలో సీత పోలికలు ఎక్కువగా ఉన్నాయి. కుశుడు రాముణ్ణి పోలి ఉన్నాడు. సీతారాముల్లాగా కనిపిస్తున్న లవకుశులను హనుమంతుడు కళ్ళవిందుగా చూస్తూ, నేను హనుమంతుణ్ణి, రాముణ్ణి కలుసుకోవాలి అన్నాడు. నేను నమ్మేది లేదు. గదాగిదా పట్టుకొని హనుమంతుడు వేషం వేసుకువచ్చిన మాయలమారివి, మారీచుడికి ఏమవుతావు అంటూ లవుడు బాణం ఎక్కుపెట్టాడు. లవుణ్ణి శాంతపరుస్తూ రాముళ్లాగా శాంతంగా కుశుడు, నువ్వు హనుమంతుడివేనని నిరూపించుకుంటేనే గాని నిన్ను కదలనీయము అన్నాడు. నీ ప్రతాపాలన్నీ చూపించు, మొదట నీ ప్రబల రూపం చూపించు అన్నాడు లవుడు. హనుమంతుడు పెరిగి వారినిద్దరినీ ఆలింగనం చేసుకున్నాడు. వారిని తన వీపు మీద కూర్చుండబెట్టుకొని ఆకాశానికి ఎగిరి సరయూ నది మీదుగా అయోధ్య నగరం చుట్టూరా గిరగిరా తిప్పాడు. ఆకాశం ఎత్తున పెరిగి సీతకు చూపిన విశ్వరూపాన్ని చూపించాడు. తోకను పెంచి గిరిగిరా తిప్పి చుట్టి చుట్టి కోట కట్టాడు. లవకుశులను భుజాల మీద ఎక్కించుకొని, మైరావణ సంహారంలో రామలక్ష్మణులను ఇలాగే మోశాను అంటూ కోట గోడల మీదుగా చుట్టూరా తిప్పి వచ్చాడు. లవకుశులు హనుమంతుడికి నమస్కరించి, హనుమంతుడా, నీ ప్రతాపాలన్నీ కల్లారా చూడాలని నిన్ను ఆటాడించాము, మమ్మల్ని మన్నించు అని ముసిముసి నవ్వుతో క్షమాపణ చెప్పుకున్నారు. మీ కోరిక తీర్చడానికే నేను మిమ్మల్ని ఆడించాను మరి అన్నాడు హనుమంతుడు నవ్వుతూ. లవకుశులు చెరో పక్క హనుమంతుడి చేతులు పట్టుకొని రాముడి దగ్గరికి నడిపించారు. రాముడు హనుమంతుడిని చూస్తూనే దుఃఖ అతిశయం వల్ల మాట్లాడక కన్నీరు పెట్టుకున్నాడు. హనుమంతుడు రాముడు ముందు మోకరిల్లి, నువ్వు పామరుడిలాగా దుఃఖానికి వశమైతే ఎలాగా? రాజ్యపాలన సుఖభోగాలు పూలశయ్య కాదని, ఎలాంటి పనినైనా చేయవలసి ఉంటుందని, ఎంతటి త్యాగానైనా చేయక తప్పదని మునుముందు కళ్ళల్లో కూడా రామరాజ్యాన్ని ఉదాహరణంగా చెప్పుకోవడం కోసమే ఇలా జరిగింది కదా. నువ్వేది చేసినా అందులో ఏదో పరమార్థం అర్థం చేసుకోగల వాళ్ళకే అది అర్థమవుతుంది అని ఊరడించాడు. అప్పుడు రాముడు, హనుమ, నిన్ను చూసి నీ మాటలు విని నా మనసు కొంత తేరుకుంటున్నది. సీతలేని బెంగకు తోడు ఈ అశ్వమేధ యాగం విఫలమైతే నీ రాముడు నీకు దక్కడు. యాగశ్వం ఇప్పుడు మణిపురం దిశగా వెళ్తున్నట్టు తెలిసింది. అశ్వరక్షణాభారం నీ భుజస్కంధాల మీద కూడా మోపుతున్నాను. అందుకే నేను పిలిపించాను. అశ్వం వెంట నా ముగ్గురు తమ్ముళ్ళు వెళ్తున్నారు. నీవు వాళ్ళతో చేరు అని చెప్పాడు. రాముడు ఆజ్ఞను శిరసావహించి హనుమంతుడు గదను భుజాన వేసుకొని రివ్వున ఆకాశానికి ఎగిరాడు. హనుమంతుడు ఆకాశ మార్గాన పోతూ ఉండగా ఒక కీకారణ్యంలో ఒక రాక్షసుడు విజయనాదాలు చేస్తూ తాగి తందనాలాడుతూ కనిపించారు. అనుమానం వేసి హనుమంతుడు సూక్ష్మ రూపంతో వాళ్ళకు సమీపంలో ఒక చెట్టు మీద వాలి పొంచి ఉన్నాడు. వాళ్ళు నృత్యం చాలించి చెట్టు కిందకు చేరి మాట్లాడుకుంటున్నారు. హనుమంతుడు వింటున్నాడు. శత్రుశేషం ఉండరాదని ఊరికే అన్నారా? శత్రుశేషంగా మిగిలిన మనం మన అన్నల రుణం తీర్చుకున్నాం. కరాలా కంఠుడా, ఆ రాత్రి చాకలివాడిగా నీ కరాలా కంఠ స్వరంతో ఎంత బాగా అరిచావు, ఒండ్రు పెట్టావు అని రాక్షసి అన్నది. శూర్పణక, నీ వగల ఏడుపు ఎంత బాగుందనుకుంటున్నావు, దొంగ వేషం చాకల్దానా అని రాక్షసుడు బదులు మెచ్చుకున్నాడు. కరాలాకంఠుడు శతకంఠ రావణుడికి తమ్ముడు. యుద్ధంలో చావు తప్పించుకొని పారిపోయి తన అన్న శతకంఠ రావణుడిని చంపిన సీత మీద, రాముడి మీద పగ సాధించడానికి చాకలవాడి రూపంతో అయోధ్య చేరాడు. రావణాసురుడి చెల్లెలు శూర్పణక బ్రతికే ఉంది. కాకతాళీయంగా అది కూడా పగ సాధించడానికే చాకలిదాని రూపంతో అయోధ్య చేరింది. వాళ్ళిద్దరూ చాలా చిత్రంగా కలుసుకున్నారు. ఇద్దరు ఆకలితో మనిషి దొరికితే తిందామని ఊరు పొలిమేరలో తిరుగుతూ ఒకరికొకరు చాకల రూపాల్లోనూ తారాసపడ్డారు. శూర్పణక వయ్యారాలు ఒలికిస్తూ క్రింగటి చూపుతో కరాలుణ్ణి లాక్కెళ్ళింది. ఆడమాంసమైన ఏదో ఒకటి తినక తప్పదు కదా అని ఆకలిగొన్న కరాలుడు ఆమె వెంటపడ్డాడు.
మనిషి దొరికాడు తిందామని శూర్పణఖ రాక్షసాకారం తాల్చి నోరావలించేసరికి నువ్వు రాక్షసువేనా అంటూ కరాలుడు రాక్షసుడే నిలిచాడు. వాళ్ళిద్దరూ చాకలి దంపతులుగా కపట నాటకం ఆడి అయోధ్య నుంచి పారిపోయి అరణ్యాల్లో ఉంటున్నారు. చెట్టు మీదున్న హనుమంతుడు వాళ్ళ మాటలు వింటున్నాడు. ఇప్పుడు హనుమంతుడు లేకపోయాడు కాబట్టి సరిపోయింది గాని అయోధ్యలోనే ఉంటే మనల్ని పసిగట్టి మన అన్నల దగ్గరికి పంపేవాడు. మన అదృష్టం బాగుండబట్టే ఏదో పర్వతం మీద ఉండిపోయాడు ఆ వానరుడు అన్నాడు కరాలుడు. ఆ హనుమంతుడు ఊసెత్తకు, వాడంటే నాకు కోపం అన్నది శూర్పణఖ. కోపం కాదు గుండెదడాను అన్నాడు రాక్షసుడు పల్లికిలిస్తూ. మా అన్న బంగారంతో నాకు కట్టించిన మేడ కాల్చి పారేశాడు కదా తోకగాడు. వాడంటే నాకు భయం గీయం లేదు గాని మా చెడ్డ ఒళ్ళుమంట అంటూ శూర్పణఖ వీపు తడుముకుంది. దాని వీపు మీద పెద్ద కాలిన మచ్చ ఉంది. అది లంకాదహనం అప్పుడు మండుతున్న దూలం దాని వీపును పడినందున ఏర్పడిన మచ్చది. కరాలుడు దాన్ని చూసి హేళనగా, అందుక మంటంటున్నావు, ఇంకా చురచుల్లాడుతోంది కాబోలు పాపం. మేడ కాలిపోయినా మచ్చుంది పోన్లే అన్నాడు. వాడి వేలాకోలానికి శూర్పణఖ ముఖం ముడుచుకొని, చాలే మహా చెప్పొచ్చావు అంది. అది కాదు శూర్పని, నాకు వాడంటే మంటే. మంటన్నా రాను, మా చెడ్డవాడు సుమి అన్నాడు వాడు. అలాగా చెప్పు, మహావీరుల్లాగా మాట్లాడకు. వాడి బారి నుండి పారిపోయావు పిరికి వెదవ. యుద్ధంలో చచ్చావు కాదు వీరుల్లాగా అంది శూర్పణఖ కోపంగా. పారిపోబట్టే కదా పగ తీర్చుకున్నాను. నీలాంటి అందాల రాక్షసి నాకు దొరికింది అన్నాడు వాడు. ఇహ మనం ఏ దూర తీరాలకో పోయి జీవితాలు సార్థకం చేసుకుందాం పద అంది శూర్పణఖ. మరొక పని చేసి మరీ పోదాం. రాముడి యాగశ్వాన్ని మనం పట్టుకోవాలి అన్నాడు కరాలుడు. భలే, దాని మీద సవారీ చేస్తూ పోదాం అంది శూర్పణఖ. సవారీ కాదే వెర్రిమొహం అన్నాడు వాడు. ఆ ఏమని కూసావు? మళ్ళీ అలా అన్నావంటే జాగ్రత్త, నా గోళ్ళు పదును చూపిస్తా. ముక్కు చెవులు కొంచెం మొద్దుబారాయి కాని నా మొగానికేం? లక్ష్మణుడు కోసేయాక మునుపు మూరెడు ముక్కు బారెడు చెవులు ఉండేవి. ఇప్పుడే నా ముఖం అందంగా ఉందనుకో. అన్నట్టు కామగమనం గల మనకు గుర్రం ఎందుకురా కరాలా అంది శూర్పణఖ. దాన్ని మనం చంపేయాలి అన్నాడు కరాలు. గుర్రం మీద మనకేం పగని అంది శూర్పణఖ. గుర్రం మీద కాదే శూర్పణఖ, రాముడి మీద పగ. గుర్రం కనిపించకపోతే రాముడి యాగం ధ్వంసం అవుతుంది. సీతలేక అరప్రాణంతో ఉన్న రాముడు ఠారుమంటాడు అని విడమర్చాడు కరాలుడు. అయితే త్వరగా చంపేద్దాం పద. గుర్రం తలమాంసం మంచి రుచిగా కూడా ఉంటుందిలే అంది శూర్పణఖ. తిండిపోతు, ఎంతసేపు తిండి ధ్యాసే నీకు అంటూ కరాలుడు లేచాడు. హనుమంతుడు చెట్టు కొమ్మలు విరిచి వాళ్ళ మీద వేశాడు. మన మీద పూలవాన కురిపిస్తున్నారు పెద్దలు అంది శూర్పణఖ. పూల వర్షం కాదే కామరూపిణి, చెట్టు ఆకుల వర్షం అన్నాడు కరాలుడు. ఏదో ఒకటి పద, వేగంగా గుర్రం పనిపడదాం అంటూ శూర్పణఖ కరాలుడి చేతి పట్టుకొని ఇద్దరూ బయలుదేరిపోతూ ఉండగా హనుమంతుడు తన తోకను పెంచి వాళ్ళిద్దరికి అడ్డంగా పంపాడు. సర్పం, మహాసర్పం అన్నాడు కరాలుడు. శూర్పణఖ పరికించి, పాము కాదు తోక, యముడు విసిరిన ఉరిత్రాడు హనుమంతుడి తోక అంది కెవ్వు నరుస్తూ. ఊరుకవే, ఇక్కడేం హనుమంతుడే, ఏది చూసినా నీకు హనుమంతుడి భయమే అన్నాడు కరాలుడు. నాకు బాగా గుర్తురా, లంక కాల్చిన ఆ తోక ఇదే అంది శూర్పణఖ గజగజలాడుతూ. శూర్పణఖ మాటలు వింటూనే కరాలుడు పారిపోబోతుంటే శూర్పణఖ, నన్నొక్కదాన్ని వదిలేసి పారిపోతావట్రా అంటూ వాని పట్టుకుంది. చెట్టు దిగి హనుమంతుడు భీకార ఆకారంతో నిల్చున్నాడు. రాక్షస జంట కిచకిచమంటూ పారిపోతూ ఉంటే హనుమంతుడు పెద్ద గండశిలా పర్వతాన్ని పైకిలించి వాళ్ళ మీదకు విసిరాడు. దాని కింద పడి వాళ్ళు చచ్చారు. ఆ విధంగా శత్రుశేష నిర్మూలన తన చేతుల మీదుగా జరిగినందుకు సంతోషించి హనుమంతుడు అడవి దద్దరిల్లేలా సింహనాదం చేసి రివ్వున ఆకాశానికి ఎగిరి మణిపురం దిశగా వెళ్ళాడు. హనుమంతుడు ఆకాశంలో ఎగురుతూ పాయలుగా చీలి సుందర వనాల గుండా పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న గంగా నదిని దాటి మణిపుర రాజ్య పరిసరాలను చేరాడు. దూరంలో బ్రహ్మపుత్ర నది వెండి కరిగిపోతున్నట్లుగా మిలమిలా మెరుస్తుంది. అంతలో మణిపుర రాజధాని పొలిమేరలో ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. గొప్ప ధ్వనితో రివ్వున దూసుకుపోతున్నట్లు కనిపించింది. హనుమంతుడు మెరుపును మించిన వేగంతో అటు ఎగురుతూ వెళ్ళాడు. ఇదండి ఇవాళ కథ. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.